హలో ఆస్పిరెంట్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నన్ను చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది, అలాగే మెసేజ్ చేయడం జరిగింది. సార్, మీ యొక్క గైడెన్స్ అనేది మాకు కావాలి. సో డైలీ మీ యొక్క ఇన్పుట్స్, మీరు ఎలా ప్రిలిమ్స్ క్లియర్ చేశారు, అలాగే మెయిన్స్ ఎలా రాశారు, ఎలా ఉంటుంది ఏంటని నన్ను చాలామంది అడిగారు. మీరు డైలీ ఫాలో అయ్యే సోర్సెస్ ఏంటి, నెక్స్ట్ మీరు ఎంత ఎఫెక్టివ్గా ఎలా ముందుకెళ్ళారు అని చెప్పి అడిగారు. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను అండి. సో ఈ టెలిగ్రామ్ గ్రూప్లో సీరియస్ యాస్పిరెంట్స్ మాత్రమే, అందరూ వద్దు. ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో గ్రూప్ 1 సంబంధించి కానీ గ్రూప్ 2 సంబంధించి కానీ, సో ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ గ్రూప్లో డైలీ మీకు హిందూ న్యూస్ పేపరు, ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపరు, అలాగే కరెంట్ అఫైర్సు, అలాగే టెక్నిక్స్, టిప్స్, అలాగే ఎట్లా నేర్చుకోవాలి, ఎలా మనం ముందుకెళ్ళాలి, ప్రిలిమ్స్ ఎలా క్లియర్ చేయాలి అనే ఇన్పుట్స్, నెక్స్ట్ మీ డౌట్స్ ఏమైనా ఉన్నా అడగొచ్చు ఆ గ్రూప్లో. సో ఈ విధంగా ఒక మంచి గ్రూప్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ ప్రతి ఒక్కరూ ఫ్రీ అని చెప్తే ఈజీగా వచ్చి అక్కడ మళ్ళీ దాని గ్రూప్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. సో సిన్సియర్ యాస్పిరెంట్స్, సీరియస్ యాస్పిరెంట్స్కి 200 రూపీస్ మాత్రమే అండి. ఇది 1 ఇయర్ వ్యాలిడిటీ. ఎందుకు సార్ ఇది తీసుకొస్తున్నా అంటే, నేను నాతో పాటు మిగతా వాళ్ళని కూడా సక్సెస్ చేయించాలని మంచి భావన. ఒకరు సక్సెస్ అయితే నేనేదో దాన్ని వేరే విధంగా తీసుకోవాలని నాకు ఉండదు. సో నాతో పాటు నా సబ్స్క్రైబర్స్కి కొంతమంది సహాయం చేద్దాం. గ్రూప్ 1 సరే, గ్రూప్ 2 సరే. ఇది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అండి. 1 మంత్ 2 మంత్స్కి సక్సెస్ కాదు, లాంగ్ టర్మ్ ఉండాలి. సో ఒక టెలిగ్రామ్ గ్రూపు, దాంట్లో మీకు డైలీ అప్డేట్స్ కేవలం 200 రూపీస్, అది కూడా 1 ఇయర్ వ్యాలిడిటీ. ఆ 200 పెట్టడం కారణం ఏంటంటే సిన్సియర్ యాస్పిరెంట్స్ కోసమే. ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యి మళ్ళీ గ్రూప్ని అటు ఇటు చేస్తున్నారు, చూస్తున్నాం మనం చాలా గ్రూప్స్ని. నాకు అది ఇష్టం లేదనమాట. సో సిన్సియర్ వాళ్ళు అర్థం చేసుకుంటారు. డైలీ మీకు హిందూ పేపర్, ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్, మన తెలుగు పేపర్స్, ఈనాడు పేపర్స్ అన్నీ దాంట్లో పోస్ట్ చేస్తాం. అవి ఏమేమి చదవాలి, ఆర్టికల్స్ ఎలా, అవి అండర్లైన్ కూడా చేస్తాం. దాంట్లోనే కరెంట్ అఫైర్స్ నోట్ మేకింగ్ ఎలా ఉండాలి ఏంటని చెప్పేసి చాలా అద్భుతమైందండి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ గ్రూపు క్రియేట్ చేసి జాయిన్ అయిన వాళ్ళకి 1 ఇయర్ తర్వాత చూడండి పరిస్థితి ఎలా ఉంటుంది. ప్రిలిమ్స్ ఖచ్చితంగా క్లియర్ చేస్తారు వాళ్ళు, కానీ డైలీ కానీ గ్రూప్స్ ఫాలో అవుతూ కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళకంతటా వాళ్ళు. కానీ సిన్సియర్ యాస్పిరెంట్స్ మాత్రమే జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వకండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు కష్టపడాలి, తప్పన ఉండాలి. మీరు నేను ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది, మిగతా వాళ్ళకి ఇది హెల్ప్ కాదనమాట. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి వాట్సాప్లో మీరు 200 పే చేసినట్లయితే మీకు ఆ టెలిగ్రామ్ లింక్ షేర్ చేయడం జరుగుతుంది. దాంట్లో జాయిన్ అవ్వండి, మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఖచ్చితంగా ఇది బూస్టప్. మీకు నా వ్యాలిడ్ పాయింట్స్, నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ బాగా అర్థమవుతాయి మీకు. తెలుగు మీడియం అయినా సరే, ఇంగ్లీష్ మీడియం అయినా సరే, ఇద్దరికీ కంఫర్టబుల్గా ఉండే గ్రూప్ ఇది. చాలామంది మళ్ళీ సార్ తెలుగు మీడియం సార్ మాకు ఇబ్బంది అది అంటారు. అట్లా ఏమి ఉండదండి. మీరు మంచి ఒక ఇది ఇనిషియేటివ్ని స్వాగతించండి. ఇది ఎందుకు సార్ అంటే, చాలామందికి స్ఫూర్తి ఇవ్వాలి. ఇప్పుడు మీరు కూడా బాగా నాలెడ్జ్ షేర్ చేసుకుని, మీరు ఒకప్పుడు మంచి సక్సెస్ అయిన తర్వాత మిగతా వాళ్ళకు కూడా ఈ విధంగా మీరు కూడా సహాయం అందించాలనేదే నా యొక్క తపన అనమాట. దీనివల్ల నాకు ఎక్కువ టైం వేస్ట్ అని నేనేం భావించను. ఎందుకంటే నలుగురికి మనం హెల్ప్ చేస్తున్నామంటే దాంట్లోంచి కూడా ఒక మంచి భావన అనే ఒక స్ఫూర్తి అనేది ఉంటుంది. ఓన్లీ ఎగ్జామ్స్ క్వాలిఫై సక్సెస్ అయితేనే సర్వీస్ చేయాలని లేదండి, ముందు కూడా సర్వీస్ చేయొచ్చు. నేను ఆ విధంగా నమ్మేవాడిని, ఆ విధంగా చేస్తున్నా కూడా ఆల్రెడీ. బట్ ఇది నన్ను చాలామంది రిక్వెస్ట్ చేసి అడిగారు. సో డైలీ నేను ఒక్కొక్కరికంటే మెసేజ్ చేసేవన్నీ చేయలేను కదా, అందువల్ల గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. సో జస్ట్ 100 మెంబర్స్ చాలండి, ఎక్కువ మంది కూడా వద్దు. ఒక 100 మెంబర్స్ ఎవరు ఫస్ట్ జాయిన్ అయితే వాళ్ళు. ఎక్కువ లాంగ్ గ్రూప్ పెట్టుకొని మళ్ళీ డిస్కషన్స్, చార్ట్స్ అవన్నీ వద్దు. సిన్సియర్గా ఉన్నవాళ్ళు 100 మంది అయినా సరే, తెలుగు మీడియం అయినా సరే, ఇంగ్లీష్ మీడియం అయినా సరే, గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ గ్రూప్ బాగా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ యొక్క నెంబర్కి కాంటాక్ట్ చేసి వెంటనే జాయిన్ అయిపోండి. ఓన్లీ 100 మెంబర్స్, ఎక్కువ మంది వద్దండి, ఎందుకంటే గ్రూప్ డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. బై అండి.